Hi friends, so welcome to Quality Thought. So this is Anji, Master Trainer, Chief Placement Officer. జీవితంలో ఎంతోమంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కలల్ని నిజం చేసుకున్నప్పుడే వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి వస్తుంది. సో ఇప్పుడు నాతో పాటుగా షేక్ మహమ్మద్ జుబేర్. సో who got selected in TechWave company with 4.2 lakhs per annum. So Sheikh Mohammed Jubair, Yes. congratulations first of all. Thank you, sir. Okay. So you got software job, right? Yes, sir. Yes, sir. So which company? In TechWave, sir. TechWave. What is the package? 4.2 LPA, sir. 4.2 LPA. Yes, sir. Okay. How do you feel? I feel very happy, sir, today because I got a job as a software developer, sir. Because your dream is fulfilled. Fulfilled, sir. Because Okay. my dream is fulfilled. ఒకసారి జుబేర్ నీ సక్సెస్ జర్నీ చూద్దాం. Okay, sir. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చెప్పండి. నా పేరు షేక్ మొహమ్మద్ జుబేర్. నేను కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాను. నా గ్రాడ్యుయేషన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో కంప్లీట్ చేశాను. రీసెంట్గా 2024 పాస్ అవుట్. నేను మాకు కాలేజీలో ప్లేస్మెంట్స్ లేకపోవడంతో నేను హైదరాబాద్కి వచ్చి క్వాలిటీ థాట్స్లో జాయిన్ అయ్యాను, సార్. క్వాలిటీ సో థాట్స్లో నీ బీటెక్ ఎస్ బీటెక్ ఏ బ్రాంచ్? ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎస్ సార్. సో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేరి ఐటీకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే యాక్చువల్గా కోర్ సైడ్ వెళ్ళాలంటే టైం పడుతుంది సార్. నార్మల్ మినిమం 1 year టైం పడుతుంది సార్ జాబ్ రావడానికి. సో ఐటీ సెక్టార్లో అయితే గ్రోత్ ఉంటుంది, ప్లస్ జాబ్స్ కూడా తొందరగా వస్తాయి. సో లైఫ్ కూడా బాగుంటుంది. మరి ఐటీలో గ్రోత్ ఉన్నప్పుడు ఈసీ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నావు? సిఎస్సి ఐటీ కానీ చూస్ చేసుకోలేదు? యాక్చువల్గా నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్ అప్పుడు. ఓకే, అప్పుడు గైడెన్స్ ఏమి లేకపోవడంతో నేను ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నావు. Yes. సో ఇప్పుడు ఐటీకి మూవ్ అవ్వాలనుకున్నావు. సో అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేదనుకున్నా కోర్స్ నేర్చుకోవాలనుకున్నావు. ఓకే. సో ఇప్పుడు నీకు డిగ్రీ చదివేటప్పుడు నీ బీటెక్లో నీకు బాగా సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ కానీ నిన్ను బాగా మోటివేట్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారు? ఉన్నారు సార్. బీటెక్లో మా హెచ్ఓడి సార్ పురుషోత్తం సార్ బాగా సపోర్ట్ చేశారు సార్. పురుషోత్తం సార్, మీ హెచ్ఓడి సార్ బాగా సపోర్ట్ చేశారు. సో మరి మీ హెచ్ఓడి సార్కి ఒకసారి నీ సైడ్ నుంచి సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ బీటెక్ సార్. అండ్ కుల్దీప్ సార్, ఆంజనేయులు సార్, పూస్తా మేడము, చాలా జోష్నా మేడము, వీళ్ళని చాలా బాగా సపోర్ట్ చేశారు. సో దీస్ పీపుల్ ఆర్ సపోర్టెడ్ లాట్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్. ఎస్ సార్. వెరీ గుడ్. సో నీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఐటీకి రావాలనుకుంటున్నావు. ఎస్. సో ఐటీకి రావాలని సో ఎవరితో డిస్కస్ చేసావు? ఐటీకి రావాలని మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ ఉండి సరే ఐటీ సైడ్ వెళ్ళు అని చెప్పారు సార్. ఇలా రెసిషన్ ఉండడం వల్ల కొద్దిగా డిఫికల్ట్ కూడా జాబ్ రావడం, అంటే పర్లేదు నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం అని చెప్పేసి ఇంట్లో హైదరాబాద్కి వచ్చేసాను సార్. ఓకే, చెప్పి హైదరాబాద్ వచ్చావు. ఎస్. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? యాక్చువల్గా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను సార్. చాలా ఇన్స్టిట్యూట్ డెమోస్ విన్నావు? నరేష్ ఐటీ, 1000 కోడర్స్ అవన్నీ. తర్వాత మా ఫ్రెండ్ వచ్చేసి కాల్ చేశాను, ఇలా తిరుగుతున్నా ఉంటాను అంటే లేదు అలా వద్దు, క్వాలిటీ థాట్స్కి వెళ్ళు, నేను కూడా అక్కడే 19 బ్యాచ్లో జాయిన్ అయ్యాను అని 2-3 ఇక్కడే జాయిన్ అయ్యాను సార్. సో మీ ఫ్రెండ్స్? ఎస్ సార్. ఓకే, ఇక్కడ క్వాలిటీ థాట్లో చేరిన మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు? ఎస్ సార్. వాళ్ళు సజెస్ట్ చేసి నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి నార్మల్గా డెమో క్లాసెస్ విన్నాను సార్ 1 or 2 days. తర్వాత సో క్వాలిటీ థాట్ ఏ కోర్సులో జాయిన్ అయ్యారు? జావా ఫుల్ స్టాక్ సార్. జావా ఫుల్ స్టాక్. ఓకే. సో డెమో ఎవరు తీసుకున్నారు? నియాజ్ సార్ ట్రైనర్ సార్, జావా ఫుల్ స్టాక్. సో డెమో విన్న తర్వాత ఏమనిపించింది? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతిదీ లైక్ బేసిక్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్ని బాగా. మరి ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కదా, ప్రోగ్రామింగ్ చేయగలవని అనిపించిందా? యాక్చువల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను అని అనుకున్నాను సార్. తర్వాత డెమో క్లాసెస్ విన్న తర్వాత చేయగలనే హోప్ వచ్చింది. హోప్ వచ్చింది, ఇమీడియట్గా జాయిన్ అయ్యావు. ఎస్ సార్. ఓకే. సో ఒకసారి నీ జర్నీ క్వాలిటీ థాట్లో ఫుల్ స్టాక్ జావాలో, ఎస్ సార్. సో ఇక్కడ మీకు డైలీ ఎన్ని అవర్స్ క్లాసెస్ చెప్పేవాళ్ళు? నార్మల్గా డైలీ 4 hours, మినిమం 5 hours జరుగుతుంది సార్. మార్నింగ్ 9 to 6 వరకు క్లాసెస్ జరుగుతాయి. 9 to 6 వరకు క్లాసెస్ జరిగాయి. ఎస్ సార్. సో ఈ క్లాసెస్ ఏ క్లాసెస్? ఫస్ట్ క్లాస్ వచ్చేసి టెక్నికల్ ట్రైనర్ సార్. నియాజ్ సార్ వచ్చేసి క్లాసెస్ చెప్తారు సార్. 1.5 or 2 hours ఉంటుంది సార్. ఆఫ్టర్ దట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్లాసెస్ జరుగుతాయి. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ కూడా సార్. వెంకటేశ్వర్లు సార్ ట్రైనర్ సార్. ఆఫ్టర్ దట్ బబితా మేడం అని కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ సార్ ఆఫ్టర్నూన్ ఉంటాయి సార్ క్లాసెస్. ఇప్పుడు మీ బీటెక్లో ఉన్నప్పుడు నీ కమ్యూనికేషన్, ఇక్కడ కోర్సులో జాయిన్ తర్వాత కమ్యూనికేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. బీటెక్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ క్లాసెస్ అక్కడ లేవు సార్ మాకు.
సో నేను డిప్లొమా నుంచి వచ్చా, డైరెక్ట్ సెకండ్ ఇయర్ రావడంతో క్లాసెస్ లేవు సార్. డిప్లొమా నుంచి బీటెక్ వచ్చారు. వెరీ గుడ్. ఇక్కడ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, యాప్టిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది అనుకున్నా సార్. క్వాలిటీ టాస్క్లో జాయిన్ అయిన తర్వాత యాప్టిట్యూడ్ ప్రాబ్లం లేదు, సాఫ్ట్ స్కిల్స్ ప్రాబ్లం లేదు, కమ్యూనికేషన్ వాళ్ళు మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారంటే ఇక్కడ. సో టెక్నికల్ తో పాటు యాప్టిట్యూడ్ సాఫ్ట్ స్కిల్స్ రెండు ప్రొవైడ్ చేశారు. ఎస్ సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు జావా ఫుల్ స్టాక్ ఏ బ్యాచ్లో జాయిన్ అయ్యావు? బ్యాచ్ నెంబర్ 35లో జాయిన్ అయ్యాను సార్. 35 బ్యాచ్. సార్ రీసెంట్లీ 3 months అయింది సార్. సో 3 months కంప్లీట్ అయింది. సో స్టిల్ మీ బ్యాచ్ రన్నింగ్ ఉంది సార్. రన్నింగ్లోనే ఉంది. వెరీ గుడ్. సో రన్నింగ్లో ఉన్నప్పుడే నువ్వు జాబ్ తెచ్చుకున్నావు. ఎస్ సార్. ఓకే. సో ఇంకా ఎన్నాళ్ళు ఉంది కోర్స్? ఇంకా 1 month 1.5 months పడుతుంది సార్. ఇప్పుడు మీకు జావాలో ఎంతవరకు కంప్లీట్ అయింది? ఏ టాపిక్స్ కంప్లీట్? జావాలో వచ్చేసి కోర్ జావా, HTML, SQL, CSS, అడ్వాన్స్ జావా చెప్తున్నారు సార్. అడ్వాన్స్ జావా, జావా స్క్రిప్ట్ సార్. అడ్వాన్స్ జావా, జావా స్క్రిప్ట్. ఎస్ సార్. నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ ఉంది, రియాక్ట్ జేఎస్ ఉంది, యాంగులర్ జేఎస్, మొంగోడిబి, గిట్హబ్ అవి కూడా పెండింగ్ ఉంది. సో ఇవన్నీ నేర్చుకునే ముందే నీకు జాబ్ వచ్చేసి. వెరీ గుడ్. నియా సార్ టెక్నికల్ ట్రైనర్ ద్వారా నాకు జాబ్ వచ్చింది సార్. నియా సార్ బాగా టెక్నికల్ సపోర్ట్ చేశారు. బాగా సపోర్ట్ చేశారు సార్. కమ్యూనికేషన్లో బబిత మ్యామ్. మీకు ల్యాబ్ ప్రాక్టీస్లో జూనియర్ ఫ్యాకల్టీస్ ఉండేవాళ్ళు కదా? ఉన్నారు సార్ జూనియర్ ఫ్యాకల్టీస్. మీకు ఏ జూనియర్ ఫ్యాకల్టీ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు? శ్రీకాంత్ సార్, నెక్స్ట్ ఒక మ్యామ్ ఉన్నారు సార్, ఆ మేడం కూడా బాగా హెల్ప్ చేశారు. ల్యాబ్ ఫ్యాకల్టీ. ఓకే. ల్యాబ్ ఫ్యాకల్టీస్ కూడా డౌట్స్ ఉన్నా వాళ్ళకి అడిగేవాడిని సార్. వాళ్ళు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సార్, డౌట్ బాగా క్లారిఫై చేసేవాళ్ళు. ఓకే. వెరీ గుడ్. సో నీకు టెక్నికల్ సెషన్స్తో పాటు ప్రాక్టికల్గా కూడా బాగా సపోర్ట్ చేశారు. ఎస్ సార్, ప్రాక్టికల్గా బాగా హెల్ప్ చేశారు. ఒకసారి నీ ఇంటర్వ్యూ గురించి చూద్దాం. ఓకే సార్. సో ఇప్పుడు టెక్ వేవ్ కంపెనీ అటెండ్ అయ్యావు కదా? ఎస్ సార్. అసలు ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేశారు? టోటల్ 3 rounds కండక్ట్ చేశారు సార్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్, టెక్నికల్ రౌండ్ అండ్ HR రౌండ్స్. సో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే జస్ట్ ఇంట్రడక్షన్ అయినా, తర్వాత ఇంకేమైనా అడిగారు? ఇంట్రడక్షన్లో కూడా సపోజ్ హాబీస్ ఉంటాయి సార్, హాబీస్ని బట్టి స్ట్రెంగ్త్, వీక్నెసెస్, తర్వాత ఆబ్జెక్ట్ కెరియర్, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నావు, ఫ్యూచర్ డ్రీమ్ కంపెనీ ఏంటిది, హాబీస్లో అంటే ఇవి సపోజ్ ట్రావెలింగ్ చెప్పాను అనుకో, రీసెంట్ ఎక్కడ ట్రావెల్ చేసావు ఏంటిది, అవన్నీ డీటెయిల్గా అడిగారు సార్ బాగా. సో మొత్తం నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో నీ లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్, నీ హాబీస్, నీ స్ట్రెంగ్త్స్ ఇవన్నీ ఫోకస్ పెట్టారు. ఎస్ సార్. వెరీ గుడ్. అంటే మెయిన్ నీ కమ్యూనికేషన్ కూడా, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చెక్ చేశారు. ఎస్ సార్. ఓకే. సో రౌండ్ 1 క్లియర్ అయింది. దెన్ రౌండ్ 2. రౌండ్ 2 వచ్చేసి టెక్నికల్ రౌండ్. టెక్నికల్గా అడిగారు. సో టెక్నికల్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? టెక్నికల్ రౌండ్ వచ్చేసి HTML ఎందుకు యూస్ చేస్తాం, HTML ఫైల్ అంటే ఏంటిది, దాంట్లో క్వశ్చన్స్ అడిగారు సార్. నెక్స్ట్ వచ్చేసి CSS ఫ్రేమ్వర్క్స్, లైన్, దాంట్లో ఉన్న కమాండ్స్ అవన్నీ అడిగారు సార్. జావాలో జస్ట్ లిటిల్ బిట్ వాట్ ఈస్ జావా డెఫినేషన్స్ అడిగారు సార్. నెక్స్ట్ SQL వచ్చేసి కమాండ్స్ అవి ఉంటాయి. SQL బాగా అడిగారు. కమాండ్స్, టేబుల్స్ ఎలా క్రియేట్ చేశారు ఏంటిది అవన్నీ. ఓకే. ఇవన్నీ బాగా ఆన్సర్ చేశారు. ఎస్ సార్. సో టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత నీకేమనిపించింది? టెక్నికల్ అయిన తర్వాత నేను ఒక 2 questions ఆన్సర్ చేయలేకపోయాను సార్. సీరియస్ అలా నాకు మ్యాక్సిమం కాన్ఫిడెన్స్ సార్ వచ్చేసేదని. సో ఆఫ్టర్ ఒక 1/2 hour తర్వాత 3rd roundకి ఎలిజిబుల్ అయ్యాను సార్. ఓకే. తర్వాత వాళ్ళు కాల్ చేసి చెప్పారు. ఎస్ సార్. ఇలా 3rd round ఉంది అక్కడే అంటే. సో 3rd round HR రౌండ్. వాళ్ళు కూడా సేమ్ ఫస్ట్ రౌండ్లో ఏం అడిగారు, లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, హాబీస్ అవి చెక్ చేసి అడిగి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటిది అవన్నీ అడిగారు. సో ప్యాకేజ్ కూడా డిస్కస్ చేశారు. అక్కడ 3rd roundలో ప్యాకేజ్ డిస్కస్ చేశారు. సో అప్పుడు నీకు కన్ఫర్మ్ అని చెప్పారా? ఎస్ సార్, కన్ఫర్మ్ అని చెప్పేశారు సార్. సో ఆఫర్ ఎప్పుడు రిలీజ్ అయింది? ఆఫర్ టెక్నికల్ రౌండ్ అయిపోయిన ఒక 2 hours తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చేసారు సార్ వాళ్ళు అక్కడ. సేమ్ డే ఆఫర్ వచ్చేసింది? ఎస్ సార్. వెరీ గుడ్. వాళ్ళు ఒక 2 ఇంటర్వ్యూ అయిపోయినాయి, ఒక 2 hours వెయిట్ చేయండి, మేము రిజల్ట్స్ ఇచ్చేస్తామని చెప్పారు. 2 hours వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చేసారు. సేమ్ డేనే ఆఫర్ ఇచ్చేసేసారు? ఎస్ సార్, సేమ్ డే. ఓకే. సో వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో టెక్నికల్గా అసలు నీకు ఏ ఫ్యాకల్టీ సపోర్ట్ చేశారు? టెక్నికల్గా వచ్చేసి నియాజ్ సార్ నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. స్పెషల్ థ్యాంక్స్ టు నియాజ్ సార్ టెక్నికల్ ట్రైనర్గా. అండ్ బబితా మేడం వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ బాగా హెల్ప్ చేశారు సార్. స్పెషల్ థ్యాంక్స్ టు బబితా మ్యామ్. అండ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి వెంకటేశ్వర్లు సార్ నాకు బాగా హెల్ప్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నియాజ్ సార్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు క్వాలిటీ థాట్ మేనేజ్మెంట్ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఈ ఫ్యాకల్టీస్ అందరూ టెక్నికల్గానే సపోర్ట్ చేశారు. సో ఫైనల్గా నీ డ్రీమ్ ఫిల్ అయింది. సో నీ పర్సనల్ లైఫ్లో అంటే ఈ స్టేజ్ రావడానికి మెయిన్ మీ పేరెంట్స్. సో మీ పేరెంట్స్ మీకు అసలు మీ పేరెంట్స్ ఎవరు బాగా సపోర్ట్ చేశారు? మా పేరెంట్స్లో మా మమ్మీ మా డాడీ ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు సార్. ఎడ్యుకేషన్ ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో బాగా సపోర్ట్ చేశారు సార్. మీ మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మా మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్ సార్, ఇంట్లోనే ఉంటారు. మా మమ్మీ వచ్చేసి నార్మల్ స్మాల్ బిజినెస్ ఉంది సార్, అది చూసుకుంటుంటారు. మీ డాడీ బిజినెస్ చూసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? మా మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సార్. ఈ రెసిషన్ టైంలో జాబ్ రావడం చాలా కష్టము, అయినా జాబ్ తెచ్చుకున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సార్. సో ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది కదా, ఈ ఫస్ట్ మంత్ శాలరీతో ఏం చేద్దాం అనుకుంటున్నాను? నా ఫస్ట్ మంత్ శాలరీతో మా మమ్మీ డాడీని యాక్చువల్గా శాలరీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను సార్. అలా కాకుండా నేను వాళ్ళకి హైదరాబాద్ పిలుచుకొచ్చి హైదరాబాద్ మొత్తం చూపించి తర్వాత వాళ్ళకి షాపింగ్ చేయించి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాను సార్. ఓకే. సో నీ ఫస్ట్ శాలరీ రాగానే మీ మమ్మీ డాడీని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లో ఏం చూపించాలనుకుంటున్నావు? మొత్తం సార్ వీలైతే ఒక 2 days 1 week అయినా కూడా పర్లేదు సార్, మొత్తం చూపించి హైదరాబాద్ మెయిన్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయించి చార్మినార్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ అలాంటివి. సో మీ మమ్మీ డాడీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఈ స్టేజ్ రావడానికి మా మమ్మీ డాడీ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో నేను స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పాలనుకున్నాను. మా మమ్మీ పేరు వచ్చేసి నూర్జహాన్బీ, మా ఫాదర్ వచ్చేసి హిదాయతుల్లా. సో వాళ్ళకి నువ్వు జీవితాంతం రుణపడి ఉంటావు? మా పేరెంట్స్కి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. వెరీ గుడ్. సో ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్ అయ్యారు? ఎస్ సార్. సో 2024లో పాస్డ్ అవుట్ అయ్యి సో 2024లోనే జాబ్ కొట్టేసి వెరీ గుడ్. ఒక్కసారి చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కసారి మీ కర్నూలు వాస్తవ్యులందరికీ, నీ ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వాళ్ళందరికీ, ప్లస్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ, సో ఈ 2024 పాస్ అయిన అందరికీ ఒకసారి నీ సైడ్ నుంచి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? 2024 ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అయినారో వాళ్ళు ఐటీ ఫీల్డ్లో కానీ లేదంటే వేరే ఫీల్డ్స్ లైక్ మెడికల్ కోడింగ్, పైథాన్, ఫుల్ స్టాక్, మిషన్ లెర్నింగ్ ఏదైనా కానీ మీరు ఆ కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవాలనుకున్నారనుకోండి, హైదరాబాద్కి వచ్చి క్వాలిటీ టాస్క్లో జాయిన్ అవ్వమని నేను సజెషన్ చేశాను సార్. ఎందుకంటే ఇక్కడ కోర్స్తో పాటు లైక్ యాప్టిట్యూడ్ కానీ కమ్యూనికేషన్ కానీ చాలా బాగా హెల్ప్ చేస్తారు సార్. సో నేను సజెషన్ అయితే క్వాలిటీ టాస్క్లో జాయిన్ అవ్వమని చెప్పాను. సో ఫ్రెండ్స్, సో జుబేర్ 2024 పాస్డ్ అవుట్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఐటీ సెక్టర్లో ఈరోజు జాబ్ తెచ్చుకుని 4.2 lakhs per annumతో మన ముందు ఉన్నాడు. సో మీరు 2024 పాస్డ్ అవుట్ అయ్యిండి ఎనీ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్కి రావాలన్న గోల్తో ఉన్నారా? అయితే క్వాలిటీ థాట్లో చేరండి. ఈవెన్ క్వాలిటీ థాట్లో ఎవ్రీ సాటర్డే 10:30కి కెరీర్ గైడెన్స్ సెషన్స్ బై అవర్ డైరెక్టర్ రమణ భూపతి సార్. సో మీ ప్రతి ఒక్కరికి కెరీర్ గైడెన్స్ సెషన్స్ని చేస్తారు. అంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి, మీ స్కిల్ సెట్ని బట్టి ఏ కోర్స్ నేర్చుకుంటే త్వరగా మనకు ఆపర్చునిటీ వస్తుంది అనేది కూడా గైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఐటీకి సెక్టర్కి రావాలనుకుంటే, కరెక్ట్ కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటే ఈ కెరీర్ గైడెన్స్ సెషన్స్ని కూడా అటెండ్ అవ్వండి. ఈ వీడియో కామెంట్లో కెరీర్ గైడెన్స్ సెషన్ లింక్ పెడతాము. జుబేర్, సో ఫైనల్గా సో ఈ జాబ్ వచ్చిన తర్వాత సో మీ పేరెంట్స్కి, సో మన ట్రైనర్స్ అందరికీ చెప్పావు, మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. సపోజ్ నాకు ఇప్పుడు డౌట్స్ ఇక్కడ క్లారిఫై అవుతాయి సార్, రూమ్ పోయిన తర్వాత కూడా నాకు డౌట్స్ వస్తాయి సార్. వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది జాబ్స్ కూడా చేస్తున్నారు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పి వాళ్ళకి మా ఫ్రెండ్స్ వచ్చేసి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళలో వచ్చేసి స్వాలిహిన్, ఇలియాజ్, అమాన్, ఫిరోజ్ అని వీళ్ళు ఉన్నారు సార్. చాలా బాగా హెల్ప్ చేశారు సార్. అండ్ జాబ్ రావడానికి ప్లస్ ఇలా ఇంటర్వ్యూ వాకింగ్ అని భరత్ అని ఉన్నారు సార్. వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. ఓకే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ జుబేర్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ సక్సెస్ జర్నీ. ఓకే. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హిదాయతుల్లా అని ఉన్నారు సార్, అన్న అవుతాడు సార్. ఆయన కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశాడా? ఒకసారి మరి ఆయన కూడా నీ సైడ్ నుంచి నాకు హైదరాబాద్ రావడానికి మా ఫ్రెండ్స్తో పాటు మా అన్న కూడా ఉన్నారు హిదాయతుల్లా అని, ఆయన కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. ఒకసారి మరి నీ ఆఫర్ లెటర్ని కూడా మనం అందరికీ చూపిద్దామా? ఒకసారి నీ ఆఫర్ లెటర్ని కూడా చూపించు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ జుబేర్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.